తెలంగాణ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధిని తొంగలు తొక్కిందంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్. బడుగు బలహీన వర్గాలను మరింత బలహీనపరిచే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు. బడ్జెట్ అంకెలగారిలా ఉందంటున్న బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్తో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఆమోదయోగ్యంగా ఉంది. ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు మాత్రం భవిష్యత్తులో కొంతవరకు వాళ్లకు ఆస్తులు కూడబెట్టుకునే విధంగా కూడా ఉందని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయాలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా బడ్జెట్ ఏ విధంగా ఉంది? నిజంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క ప్రొడ్యూస్ చేసిన బడ్జెట్ పూర్తిగా వైఫల్యం, తప్పు. మాట్లాడిన గత బడ్జెట్లో పని పూర్తిగా చేయకుండా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారని కనిపిస్తుంది. ఈరోజు చూస్తే రైతు భరోసా అని ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీల్లో 15,000 రూపీస్ ఇస్తా అన్నారు, 12,000 రూపాయలు ఇచ్చారు. 12,000 కూడా 3 ఎకరాల వరకు ఇచ్చారు, మరలా తగదే ఇవ్వలేదు. అదేవిధంగా నిరోగ వృత్తి ఏదైతే 4,000 రూపాయలు ప్రతి యువకుడికి ఇస్తున్నారు, అది కూడా అందులో మెన్షన్ చేయలేదు. అదేవిధంగా రైతు బీమా ఏదైతే పంటల నష్టం అవుతుంది వాళ్ళకు నష్టం మొత్తం మేము కడతామన్నారు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు, ఈ సంవత్సరం కూడా దానికి ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఏ వర్గానికి ఆమోదయోగ్యం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆమోదయోగ్యంగా ఉన్నది. ఎస్సీలను మోసం చేసిండ్రు, ఎస్టీలను మోసం చేసిండ్రు, బీసీలను మోసం చేసిండ్రు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్ప మాట చెప్పింది కదా, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితికి క్యాన్సర్ వచ్చిందని. వాస్తవం. ఈరోజు బడ్జెట్ చూస్తే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చినట్టే ఉన్నది. గతంలో క్యాన్సర్లోనే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రయాణం చేస్తున్నది. ఆ క్యాన్సర్ కూడా ఏదో ఫస్ట్ స్టేజో సెకండ్ స్టేజో లేదు, 4th స్టేజ్లో ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఉన్నట్టున్నది. అంటే 4వ స్టేజ్ దాకా క్యాన్సర్ ఉన్నటువంటి రోగికి మరణమే వస్తుంది. ఈరోజు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతకన్నా ఘోరంగా ఉన్నది. గొప్పగా చెప్పిండ్రు, రైతులను ఆదుకుంటామని చెప్పి, రైతుల పంటల బీమా తెస్తామని చెప్పారు. పంటలు నష్టపోతే రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. 1,000 కోట్ల రూపాయలు గతంలో కేటాయిస్తే చిల్లి గవ్వ ఖర్చు చేయలేదు. ఈరోజు పంటల బీమా పథకం ఊసే లేదు. పెన్షన్లు పెంచేటటువంటి పరిస్థితి లేదు, కొత్త పెన్షన్లు మంజూరు ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, బీసీ కార్పొరేషన్లకు చెల్లి గవ్వలేదు. ఈరోజు ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి ఐటీడీఏలు ఈరోజు ఆర్థిక నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రకంగా ఏ సంక్షేమ శాఖను చూసినా గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలను కూడా వీటికి నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టనుంది. దీన్ని ఏమంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా దగ్గరి పోలిక ఉన్నది. టీఆర్ఎస్ ఎట్లా మోసం చేసిందో కాంగ్రెస్ కూడా గట్లనే మోసం చేసింది. టీఆర్ఎస్ మాట్లాడినటువంటి మాటల తీరే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఈ 2 పార్టీల మధ్య తేడా ఏమీ లేదు. ప్రభుత్వాలు మారినాయి అంతే. పార్టీ కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ప్రజలకు చేయాల్సిన మోసంలో ఒకరికి ఒకరు వాళ్ళు పోటీ పడ్డారు. ఇది మోసపూరిత, ఇచ్చిన హామీలు ఎగవేతల, ఇచ్చిన హామీలు పాతరేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నది. సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా పాతరేయడానికి మాత్రమే బడ్జెట్ పెట్టారు. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలను విషయంలో ఊసే లేదు, అంశం ఎక్కడ మాట్లాడలేదు. 6 గ్యారంటీలు మెన్షన్ చేయలేదు, 420 హామీలు మెన్షన్ చేయలేదు. దానికి తగ్గట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా వారు అలకేట్ చేయకపోవడం, ఇది ప్రజల్ని మోసం చేయడం. ఒక వర్గం కాదు, ఇటు మహిళలకు 2,500 అంశం అయితేనేమి, రైతులకు ఇచ్చేస్తున్న రైతు భరోసా బోనస్ కానివ్వండి, రైతు కూలీల అంశంలో కానివ్వండి, లేకపోతే కౌలు రైతుల అంశంలో కానివ్వండి, 42,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దానికి అవసరం పడితే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసేటట్టుగానే అన్ని వర్గాలను మోసం చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి అంటేనే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలను పూర్తిగా ఎంపిక చేసి వాళ్లకు డ్వాక్రా సంఘానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛంద సమస్యలకు సంబంధించి కావచ్చు, కొన్ని నిధులు అయితే కేటాయించడం జరిగింది. మరి దీంతో పాటు క్షేత్రస్థాయి నుంచి మహిళల నుంచి ఫుల్ సపోర్టు రాష్ట్రానికి వస్తుందని అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. మహిళలకు మీరు ఇస్తాన్నటువంటి ప్రామిసెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, మీరు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్న అంశం కానీ, తులం బంగారం ఇస్తామన్న, పెళ్ళైనటువంటి వారి కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామన్న అంశం అయితేనేమి, పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి సంగతి అయితేనేమి, మహిళలకు మరి సాధికారత ఇస్తామన్నటువంటి సంగతి అయితేనేమి, అన్ని రకాలుగా మోసం చేసి ఎక్కడ కూడా బడ్జెట్ అలకేట్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఎట్టి పరిస్థితుల్లో
మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని వర్గాలను, విద్యార్థుల్ని, యువతని, మహిళని, రైతుల్ని మోసం చేసినటువంటి మోసపూరిత బడ్జెట్ ఇది ఏదైతే భవిష్యత్ తరాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి పారిశ్రామికకు సంబంధించి కావచ్చు, అన్ని రంగాలకు కూడా మొండి చేయ చూపుతుంది ఈ ప్రభుత్వం. అటు కేవలం అంకెల గ్యారెడీ మాత్రమే ఉంది తప్ప వాస్తవాలకు ఏ విధంగా కూడా తావు లేకుండా ఉంది ఈ బడ్జెట్ అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ గౌరీశంకర్తో రాణి, అసెంబ్లీ మీడియా పాయింట్.